తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఎస్ఐఆర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆసిఫాబాద్ జిల్లా పరంధోలి, కోట, లేండిజాల, శంకర్లొద్ది, ముకందగూడ గ్రామాలలో ఎస్ఐఆర్ను బహిష్కరించారు. నిన్నటి నుంచి ఎన్యుమరేషన్ పత్రాలను గ్రామస్తులు స్వీకరించడం లేదు. దీంతో ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఆదేశాలతో ఆయా గ్రామాలలో సందర్శించారు తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ అమ్జద్ బాషా. ఇక ఎన్యుమరేషన్ పత్రాలు తీసుకోవాలి అని అధికారులు కోరినా గ్రామస్తులు ససేమిరా అంటున్నారు. మరాఠీ మాట్లాడే వారిని భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలో కలపాలి అని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే పోడు భూముల్లో వ్యవసాయం చేస్తే తెలంగాణ అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటూ ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించనంత వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనేది లేదు అని తెగేసి చెప్తున్నారు. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. 26 ఏళ్ల పాటు పోలీసు ఉన్నతాధికారిగా దేశానికి సేవలందించిన వ్యక్తిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవమానించింది అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే రాజకీయ కక్షతో ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. ఇక రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రశ్నించే గొంతులను అణిచివేయాలి అని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చట్టం అమలు విధానాలపై చర్చలు జరిపారు. రాష్ట్రాల అధికారాలను హరిస్తూ గ్రామీణ పేదల ఉపాధి హక్కులను బలహీనపరిచే ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము అని స్పష్టం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము అని, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామని ప్రకటించారు. జూలై 2న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.